నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. భక్తి టీవీ సగర్వంగా సమర్పిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రసారమవుతున్న ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు ఆ పరమశివుడికి సంబంధించిన అనేక అంశాలతో మీ ముందుకొచ్చాం. ఏ వరము అడిగినా తీర్చే భోళాశంకరుడు ఆ పరమేశ్వరుడు. అందుకే మనం ఆరోగ్య, విద్య, ఉద్యోగ, సంతాన కోరికలు తీరడానికి ఆ పరమేశ్వరుడిని ఆరాధిస్తూ ఉంటాం. ఆ శివుడిని ఏ విధంగా ఆరాధిస్తే మన మనోకామనలు శీఘ్రంగా సిద్ధిస్తాయో తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హస్త సాముద్రిక సామ్రాట్, దేవి ఉపాసకులు, అమరావతి సిద్ధాంతి బ్రహ్మశ్రీ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. మధుర నుండి లీలా గారు పంపించారు. కుటుంబంలో శాంతి కోసం, సుఖ సంతోషాల కోసం శివుడిని ఏ విధంగా ఆరాధించాలి తెలియచేయండి అంటున్నారు. ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోక కళ్యాణం కోసం ఉద్భవించినటువంటి ఈ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని మొట్టమొదటిసారిగా ప్రార్థన చేద్దాం. వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమః శివాయ. కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు, ఆనందం ఇవన్నీ కూడాను ప్రసాదించేది ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడే. ఆ ఆశుతోషునికి ప్రీతివంతమైనది ఏమిటి? అభిషేక ప్రియ శివ అన్న. అందుచేత ఆ పరమేశ్వరుణ్ణి ఈ పవిత్ర సుదినాన చక్కగా మాఘమాస పుణ్యస్నానాన్ని ఆచరించి నిష్టగా ఆ స్వామిని మనసు నిండా నింపుకొని ఏకాదశ ద్రవ్యాలతో గనక పరమేశ్వరుని యొక్క పాదరసలింగానికి లేక స్ఫటికలింగానికి అభిషేకార్చన గనక నిర్వహించి నమక చమక పారాయణాదులతో ఆ స్వామికి మంత్రోచ్చరణతో చక్కగా అభిషేకార్చన పూర్తి అయిన పిదప స్వామికి ప్రీతివంతమైనటువంటి తెల్ల జిల్లేడు పూలు, తుమ్మిపూలు, అలాగే అనేక విధములైనటువంటి పూల పుష్పాలతో స్వామిని ఆరాధన చేసి ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరించే ముందు తమ యొక్క కోరికను స్వామికి విన్నవించుకుంటూ, స్వామి నీ చలందివిల కరుణా కటాక్ష వీక్షణాలతో మా కుటుంబంలో ఎల్లవేళలా కూడాను శాంతి, ఆరోగ్యం, సౌఖ్యాన్ని ప్రసాదించవలసింది అని చెప్పేసి ఆ అమృతతుల్యమైనటువంటి తీర్థాన్ని కనుక స్వీకరించి ఉపవాసం ఉండి తెల్లవార్లు కూడాను శివనామస్మరణ చేస్తూ ఈ పవిత్ర దినాన్ని ఎవరైతే గడుపుతారో వారి వారి కుటుంబాల్లో పరమేశ్వరుడు శాంతిని, సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదింపచేసి తీరతాడు అని చెప్పేసి శాస్త్రం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.